మూడో మాటగా చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. యేసు ఒక్క నిమిషం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం ప్రారంభించండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోనేను. మూడో మాట చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ రోజున తల్లిదండ్రులని పిల్లల్ని ఒకసారి గమనిద్దాం. తల్లి వచ్చి కొడుకు నడుస్తుంది. కొడుక 8 సంవత్సరాలు చాలాను, నాకు కొంచెం కష్టంగా ఉందయ్యా, ఒక 10,000 ఎంతంట, ఒక 10,000 అయ్యా, కొంచెం నాకు అవసరం ఉందన్నప్పుడు కొడుకు తల్లికి లెక్క ప్రకారం ఏం చేయాలి? ఒక మాట చెప్పాలంటే తల్లికి 10,000 కాదండి, ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఏం చేయలేము, రుణం తీర్చుకోలేము. అయితే కొడుకు ఏమన్నాడంటే, ఇప్పుడు నా సాగు నీవే చేస్తా, నా కుటుంబాన్ని నీ పోషించుకోలేకపోతే నీకు యాడింగ్ చేయాలి అనే పరిస్థితి లోకంలో ఉంది. ఎందుకంటే నా బాధ నాకుంది, నేను ఇల్లు పట్టించుకొని నాన్ని పట్టించుకొని వీళ్ళందరూ చూస్తే నా వల్లగా అనుకుంటారు. సహజంగా కొన్ని అవుతారు. కానీ మనం చదివిన మాట ఏంటంటే, యేసుప్రభువు వారు ఏమంటున్నాడు, అంత సెలవులో ఉండి అంత శ్రమను తీసుకుంటే కూడా తను ఎవరికి వెళ్ళి చూశాడు? 33 సంవత్సరాలు సాగిన తల్లి గురించి కూడా నా బాధ్యత నేను పడుతున్నా, నా కష్టం మీద నేను పడుతున్నా అని ఆయన అనుకోవట్లేదు. బాధ్యత మర్చిపోలేదు. యేసుప్రభువు వారు ఏం మర్చిపోలేదు? దేవుడి మందిరానికి వెళ్తున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, ఇంటి అత్తకాన్నం పెట్టకుండా, లేకపోతే కొడుకు కన్నం పెట్టకుండా, భర్త కన్నం పెట్టకుండా, అమ్మ కన్నం పెట్టకుండా ఎవరు అక్కడ పడేసి చర్చికొచ్చినారు మాత్రమే దేవుడు మన్ని మెచ్చడు. యేసుప్రభువు వారు శిలువలో ఉండి కూడా ఏం మర్చిపోలేదు? తల్లి బాధ్యత మర్చిపోలేదు. ఒకసారి ఒక ఆయన నాకు ఇలా అంటున్నాడు, ఒక వ్యక్తి అంట రోజు సంచేసుకొని పోతున్నాడంట, పొద్దున పోతున్నాడు, సాయంత్రం వస్తున్నాడంట. అయితే బాగానే ఉంది. ఆ వ్యక్తిని అడిగిన ప్రశ్న ఏంటంటే, వేసుకోబడతారండి, మరి మా ఇంట్లో పలానా వ్యక్తులు ఉన్నాడు, ఈయన పొద్దున సంచేసుకొని సాయంత్రం పోతాడు, మరి తల్లికి ఇక్కడ అన్నం పెట్టడం తెలియదు కానీ ఏం సేవ అన్నాడు. ఏ సేవ చేస్తున్నట్టు అన్నాడు. మనతో ఉన్నవారిని మనం ప్రేమించకుండా, వారికి కావాల్సింది తెచ్చిపెట్టకుండా, వారి బాధ్యత మనం చూసుకోకుండా దేవుడు అంటే దేవుడు కూడా మెచ్చడండి. దేవుడు శిలవపై ఉన్నా కూడా చనిపోతుంది. ఆ సమయంలో కూడా తన తల్లిని ఏం చేయలేదు, మర్చిపోలేదు. ఈ రోజున మనము కూడా మన బాధ్యతలు మర్చిపోవద్దు. తల్లిదండ్రులు పిల్లల గురించి మర్చిపోవద్దు, పిల్లలు తల్లిదండ్రుల గురించి మర్చిపోకూడదు, వారిని విడిచిపెట్టకూడదు, వారిని ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, వారి బాధ్యత. ఎందుకంటే ఒకవేళ నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, తల్లిదండ్రులను సన్మానించమని వాడు ఏమవుతాడంటే తన ఆయుష్ను కోల్పోతాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు. హల్లెలూయా. అంటే 100 సంవత్సరాలు కూడా సంపూర్ణంగా బతుకుతాడు. ఎవడు తల్లిదండ్రులు ఏం చేసిన వాడు? సన్మానించిన వాడు. మరి సన్మానించకుండా, వారిని పట్టించుకోకుండా, వారికి అన్నం పెట్టకుండా, అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయకపోయినా పర్లేదు, కనీసం అండగా ఉన్న వాళ్ళు చాలా సంతోషపడతారు. నిజంగా ఏ తల్లి కూడా నా ఇష్టం వరకు అంత అడ్డగోలిపోయి కొడుకుని అడగదండి. అడిగినప్పుడు కొడుకు చేయగలిగినంత చేయాలి, కానీ నా కష్టం నేను పడుతున్నా, నా నీ గురించి నాకు సంబంధం లేదంటే తల్లి ఏం పడుతుంది? బాధపడుతుంది. తల్లి కోరుకునేది ఏంటంటే కొడుకు అండ, నా కొడుకు నా ముందు నాకు వేసి పెడతాడు. ఈ అండ అనేది కూతురు కొడుకు కూడా అసలు సంబంధమే లేనట్టు అని ఉన్నప్పుడు ఎంత బాధ అవుతుంది. కానీ యేసు ప్రభువు వారు మనకి నేర్పించింది ఏంటంటే శిలువపై చనిపోతూ కూడా బాధ్యత మర్చిపోలేదు. ఇంకోటి కూడా అక్కడ చేశాడు. ఏం చేశాడు? యోహాను పిలిచి, యోహాను ఈమె తల్లి, ఈయన నీ కొడుకు. ఎందుకు యోహాను అప్పగించాడండి? అక్కడ యోహాన్ అంటే యేసు ప్రభు వారికి
అమితమైన ప్రేమ, అభిమానం. 12 శిష్యుల్లో యేసు ప్రభు వారికి ఇష్టమైన శిష్యుడు యోహాను. ఎంత నమ్ముంటే నా తల్లి నువ్వే చూసుకోవాలంటాడండి. అంత నమ్మకంగా మనం ఉన్నాము ఈ రోజున. మనకేదైనా దేవుడు పనప్ప చెప్పడానికి ఒక్కోసారి మనం తప్ప దేవుడు నాకు దీవిస్తే ఎంత బాగుండు, దేవుడు నాకు మంచి ఇస్తే ఎంత బాగుండు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తే ఎంత బాగుండు, దేవుడు నాకు పిల్లలు ఇస్తే ఎంత బాగుండు. పర్లేదు, ఆశపడవచ్చు. మరి అంత నమ్మకంగా మనం ఉన్నామా? యోహాను పిలిచి, యోహాను ఈమె నీ తల్లి అని అనగలగారంటే ఎంత నమ్మకస్తులై ఉన్నారు అక్కడ యోహాను. మన జీవితంలో కూడా మనను కూడా దేవుడు చూడాలి అంటే దేవుడి పట్ల మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు. నమ్మకంతో లేనప్పుడు దేవుడు ఎందుకు చేయాలి చెప్పండి? ఈ రోజున కష్టమైన దేవుడు అని లేదయ్యాలి. మంచిగానే దేవుడు లేడు, ఏం లేదు అని అంటే చాలా సగం మంది అంతే జరిగి అంతకుముందు ఇక్కడ కుర్చీలన్నీ నిండాయి. కష్టం వచ్చినప్పుడు కష్టం పోయింది, కుర్చీలు ఖాళీ అయిపోయింది. నమ్మకస్తులేనా? నమ్మకంగా ఉంటే ఏమవుతుంది? నమ్మకంగా ఉంటే ఈరోజు దేవుడు కష్టాన్ని తినడం కాదండి. మన జీవితంలో మనం ఊహించని మేలు దేవుడు చేస్తాడు నమ్మకంగా ఉంటే. యోహాన్ని దేవుడు ఎంతగా వాడుతున్నాడో చెప్పమంటారు నమ్మకత్వాన్ని బట్టి. శిష్యులందరిలో అందరి శిష్యులు కూడా రకరకమైన విధాలుగా చంపబడ్డారు. కానీ యోహాను మాత్రం పరలోకాన్ని చూడగలిగాడు. పద్మాసు అనే దీపంలో వేసినప్పుడు యోహాను ఏం చూశాడు? రెండవ రాకడను చూశాడు. 7 ముద్రలు, 7 బూరలు, 7 మందిరాలు. మన ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. అంతా ఎలా చూడగలిగాడు? ఆయన నమ్మకత్వాన్ని బట్టి యేసు ప్రభు వారు యోహాను గారు ప్రతిగుండంగానే తన ఎక్కడ తీసుకుపోయాడు? పరలోకానికి తీసుకుపోయాడు. మన నమ్మకత్వం మనం ఊహించని స్థితికి తీసుకెళ్తుందండి. సహజంగా పరలోకం మనం ఎప్పుడు వెళ్తాము? చనిపోయిన తర్వాత. కానీ యోహాను గారు ప్రతిగుండంగానే పరలోకాన్ని చూశాడు. ఎంత గొప్ప ధన్యత! ఎప్పుడు కలిగింది మనకు కూడా అలాంటి ధన్యత? నమ్మకంగా ఉన్నప్పుడు. మన జీవితంలో మనం చూడని మనకి రావాలి అంటే, మనం ఊహించని స్థితిలో మనం ఉండాలి అంటే, మనం కోరుకున్నవి మనం దొరకాలి అంటే, మనం దేవుని ఎదుట ఎటువంటి పరిస్థితిలో కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఒక తీరుగా, లేకపోతే కలిసి వచ్చినప్పుడు ఒక తీరుగా. ఇంకా మనం మారకూడదు, వేషధారణ ఉండదు మనకి. కొంతమంది బయటకు వెళ్తే నలుగురు మధ్య ఉంటే నా దగ్గర ఉన్నాయి ఏం లేమంటారు. ఒక్కడున్నాడు అనుకోండి, వాడు ఖర్చు పెట్టడం వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టడు. ఏం చేస్తాడు? అందరి దగ్గర ఉన్నప్పుడు డబ్బులు అయిపోతాయని ఏం లేవని చూపిస్తాడు. వాళ్ళు ఎవరు లేకపోతే మాత్రం మీరు బాగా. దేవుడి దగ్గర మనం ఏం చేయొద్దంటే వేషధారణ చేయొద్దు. నలుగురిలో ఒక తీరుగా ఎక్కడున్నా మనం ఎలా ఉండాలంటే దేవుడికి ఎలా ఉండాలి? నమ్మకంగా. అప్పుడు దేవుడు మళ్ళీ గుర్తిస్తున్నాడు. ఎవరు గుర్తించడం అవసరం? నమ్మకంగా ఉన్న వాటి లోకం గుర్తించదు. గుర్తించేవారు ఎవరు? దేవుడే. కాబట్టి క్రైస్తవుడైన మనం యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, శిలువ పైన 3వ మాటగా బాధ్యతలను మనం ఏం చేయొద్దు? విడిచిపెట్టొద్దు. నేను సేవకుని అని నా భార్య విడిచిపెట్టి, నా కొడుకు విడిచిపెట్టి, నా తల్లిదండ్రులు విడిచిపెట్టేసి చేసినంత మాత్రమే సేవ అవుతుందా? కాదు. ఎందుకంటే కట్టుకున్న భార్యను పట్టించుకోడండి, కడుపున కొడుకును పట్టించుకోడు, కళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోడు, సేవ తిరుగుతుందంటే ఎవరికి అది ఆ ఘనత, గొప్పతనం? అది మన చుట్టూ వారిని మనం పట్టించుకున్నప్పుడు, మన బంధాలు పట్టించుకున్నప్పుడు మనం ఏం చేసేది వ్యర్థమండి. భర్త భార్యను పట్టించుకున్నప్పుడు, భార్య భర్త పట్టించుకున్నప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు అయ్యో వాము నాకు నా మందిరానికి వచ్చేసిందని దేవుడు దీవించలేడు. ఎందుకు? మరి అక్కడ బాధపడుతున్న వారు బాధ ఎవరి దగ్గరికి పోతుంది? దేవుడి దగ్గరికి పోదా? కాబట్టి మనం మన బాధ్యతలను విడిచిపెట్టకూడదు. దేవుడి మందిరానికి వచ్చి మన బాధ్యతలను మనం ఏం చేయాలి? నిర్వర్తించాలి, జరిగించాలి. నీ భార్యను ప్రేమించాలి, నీ పిల్లలను ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి. వాళ్ళని ప్రేమించినప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు? దేవుడిని ప్రేమించగలుగుతావు. అందుకే మొదటి యోహాను పత్రికలో దేవుడు ఏమంటాడంటే, కనిపించిన నీ సహోదరుడు నువ్వు ప్రేమించినప్పుడు, కనిపించిన నీ ఆ తల్లిదండ్రులు ప్రేమించలేనప్పుడు కనపడని దేవుడిని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? మన చుట్టూ కనిపించే మనుషులే మనం ప్రేమించినప్పుడు దేవుడితో నీ దేవా నిన్ను బాగా ప్రేమిస్తుంటే దేవుడు నమ్ముతాడా?
కనిపించిన నువ్వు ప్రేమించవు కానీ కనపడిన నువ్వు ప్రేమిస్తున్నావయ్యా అంటే మనం ఏం మాట్లాడతాం? కాబట్టి బాధ్యతలు మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు.